మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతుంది. ఈ నివేదికలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగా దీనిపై కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఇవాళ జరగబోయే కేబినెట్ ముందుకు బ్రీఫ్ నోట్ తీసుకురాబోతుంది. దీని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలపై నిన్న మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నిన్న సన్నాహక సమావేశం జరిగింది. అంతకుముందు సీఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అధికారులు అధ్యయనం చేశారు. ప్రాజెక్టుకు నిర్మాణంలో భాగస్వామ్యులైనటువంటి అందరి గురించి కమిషన్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల పాత్రలపై నివేదికలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని సూచించినట్టుగా సమాచారం. మేడిగడ్డ, అన్నారం లొకేషన్ అంతా కేసీఆర్ ఆలోచనేనని రిపోర్టులో పేర్కొంది కమిషన్. కేసీఆర్, హరీష్ రావుల ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు జరిగాయని, లొకేషన్ విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువగా ఉంది అంటూ తెలిపింది కమిషన్. మంత్రిగా హరీష్ రావు లోటుపాట్లను మెన్షన్ చేసిన కమిషన్ ఆర్థిక శాఖ అధికారుల తప్పిదాలపైన ఫోకస్ చేసింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని రిపోర్టులో పేర్కొన్నట్టుగా సమాచారం. అలాగే ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదని కూడా చెప్పింది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతుంది. దీనిపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కాబోతుంది. ముఖ్యంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేబినెట్ ముందుకు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక రాబోతుంది. అలాగే నిన్న ఉత్తమ్ కూడా దీనిపైన సన్నాహక సమావేశాలు కూడా చేయడం జరిగింది. 650 పేజీలను ఇవ్వడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్. అందులో కొన్ని అంశాలను, కీలకమైనటువంటి అంశాలను కూడుతున్నటువంటి 10 పేజీల నివేదికనైతే ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కూడా కమిషన్ లో ప్రధానంగా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కర్త, కర్మ, క్రియ అన్ని కేసీఆర్ తానే చేశానంటూ కూడా కమిషన్ ఈ నివేదికలో వెల్లడించినట్టుగా క్లియర్ గా ఉంది. అలాగే అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పాత్ర పైన, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పాత్ర పైన కూడా క్లియర్ గా ఈ నివేదికలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. కమిషన్ నివేదికపై ఈ రోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాళేశ్వరం అంశంపై ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నాయి. అలాగే బాధ్యులందరిపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ లో ప్రధానంగా సూచన చేశారు.